అలాగే అంటే చూసే వాళ్ళకి కంప్లీట్ పిక్చర్ ఉండాలి కాబట్టి మీ జర్నీలో, మీ కెరియర్ జర్నీలో కొంచెం చిన్న చిన్న ఇబ్బందులైనా లేకపోతే ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా మీరు చెప్పాలనుకుంటున్నారా తెలియజేయడానికి? ప్రయాణాల్లో మాకు అప్పుడు కన్స్ట్రక్షన్ టికెట్ మీద మేము అందరూ వెళ్ళేవాళ్ళం. నేను ఒక్కదాన్నే కాదు, నాతో పాటు ప్రక్క వాయిద్యాలు ఎదురు వచ్చిన మ్యూజిక్ టీచర్ ఆమె తంబురా వాయించేవారు. నేను నా స్నేహితురాలు ఇక్కడ నాతో పాటు డాన్స్ నేర్చుకున్న అమ్మాయి కూడా వచ్చేది. అలా చాలా ప్రోగ్రామ్స్ చేశాను. ఈ నలుగురుమే కాకుండా, ఈ ఐదుగురుమే కాకుండా నాతోటి ఇంకొక ఐదుగురు వచ్చేవారండి. జమీందార్ గారు ఇంకొక ఐదుగురిని కరస్పాండెంట్ వారందరినీ మమ్మల్ని జాగ్రత్తగా తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లు చాలా చేసేవారు. మధ్యలో ఆ ఎండలకి కానివ్వండి, చలికి కానివ్వండి తట్టుకోలేక జలుబులని, దగ్గులు, జ్వరాలు. ఒక దాంట్లో చెప్పడం చూశాను, అసలు మీకు అప్పుడు ఒంట్లో బాగాలేదు, చాలా వీక్ గా ఉన్నారు, అయినప్పటికీ వెళ్ళి ద షో మస్ట్ గో అని అంటారు కదమ్మా, అలా వెళ్ళి చేయాల్సి వచ్చింది. కొన్ని అట్లా అక్కడక్కడ ప్రోగ్రామ్స్ ఒకటి అలా. స్కూల్ అని ఒక బీహార్లో యూనివర్సిటీ అనమాట. అక్కడికి వెళ్ళినప్పుడు ట్రైన్లోనే నాకు విపరీతంగా జ్వరం వస్తే అక్కడ చూసి వారు నన్ను రేపు చేద్దుగానమ్మా ప్రోగ్రామ్ అని చెప్పేసి నా కోసం వారు తెల్లవారులు ఒక 100 మందిని స్టూడెంట్స్ని ఆ యూనివర్సిటీలో నన్ను కాపలాగా పెట్టారండి. అంత ప్రేమగా. నేను అక్కడ విజ్ఞాన శాకుంతలం ఇంకో కథ చేశాను, చాలా ఆనందపడ్డారు. అలాగే బనారస్ హిందూ యూనివర్సిటీ కూడా మీరు రెగ్యులర్గా వెళ్ళేవారు కదా? అంటే 4 సార్లు చేశానండి. ఓకే, ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండిందమ్మా అక్కడ? అంటే నార్త్లో హరికథకి ఎలాంటి రెస్పాన్స్ ఉంటుంది? సంగీత నాటక అకాడమీ వారి ద్వారా నన్ను ఎన్నో ప్రోగ్రామ్స్ పంపించారు. సంగీత నాటక అకాడమీ చాలా ప్రోత్సహించింది నన్ను. ఈ చాలా ప్రోగ్రామ్స్ బయట అంతా సంగీతోత్సవం అని, భక్తి సంగీతం అని కార్యక్రమాలు పెట్టి నా హరికథకు పిలిచేవారు అనమాట. అట్లా వెళ్ళి ప్రోగ్రామ్ చేయడం అలవాటైంది. వారణాసిలోనే ఇండియన్ ఆయిల్ లీడరు ఆవిడ జ్ఞాన ప్రవాహ అని ఒక ట్రస్ట్ పెట్టారు. ఆ ట్రస్ట్ ద్వారా సంగీత నాటక అకాడమీ వారికి తెలిసి మీరు ఈ అమ్మాయి ఇవన్నీ కూడా మీరు క్యాసెట్ చేసేయండి అని చెప్పారు. అంటే నేను ఎన్నో చేయలేదు, ఒక 4 తెలుగు హరికథలను, ఒక 6 సంస్కృత హరికథలు చేశాను. చాలా బాగా కాశీలో అది చేయటం అనేది చాలా గొప్ప విశేషం. ఇప్పటికీ ఇంక వారి దగ్గర అట్లాగే ఆ ట్రస్ట్ లో ఉంటాయి కదండి గ్రంథాలతో పాటు నా హరికథ అనే ప్రక్రియ కూడా దానిలో ఉంటుంది, ఉండిపోతుంది. అది అంటే ఇంకా ఫర్ ఎవర్ ఏదైనా డాక్యుమెంటేషన్ చేస్తే ఇంకా అది ఎప్పటికీ ఉండిపోతుంది కదండి. అదే అట్లా 10 రోజులు అక్కడే ఉండి చేసాం. చొప్పున అబ్బా రికార్డ్ చేశారు, మొత్తం రికార్డ్ చేశారండి. ఆ విధంగా కొన్ని చోట్ల దూరదర్శన్ ఆర్కైవ్స్ లో కూడా ఎన్నో ఉంటాయి మీవి. చేశారు. ఓకే, బాంబే. ఇప్పుడు ఈ మధ్యకాలం పిల్లలు ఇది నేర్చుకుంటుంటే మీరు వాళ్ళలో గమనించింది ఏంటి? అదర్వైజ్ ఆల్సో మీకు పిల్లలతో కాలక్షేపం అంతా చేయడం ఇష్టమా? వాళ్ళు శ్రద్ధగానే నేర్చుకుంటారు. మీకున్న ఇది ఆదరణ మాకు దొరుకుతుందా మేడం అని అంటూ ఉంటారు. అభివృద్ధిలోకి వస్తే అలాగే దొరుకుతుందా, మీరు బాగా చేసి బాగా ఇది బాగుంది, ఇది బాగా చెప్పగలుగుతున్నారని అన్న తర్వాత మిమ్మల్ని పలానా చోటకు పంపిస్తూ ఉంటాం. ఇప్పుడు నాకు ఇటువంటి అవార్డులు ఇచ్చారు కాబట్టి మీ పేర్లు కూడా నమోదు చేయవలసి వస్తుంది. బిస్మిల్లా ఖాన్ అవార్డుకి నేను ఒక అమ్మాయిని చేశాను. ఏదో అదృష్టం ఉంటే రావచ్చు కదండి. అంతే. ఇది తెలంగాణ నుంచి ఒక అమ్మాయికి, ఇక్కడ ఆంధ్ర నుంచి ఒక అమ్మాయికి చేశాను. ఇప్పుడు మీరు అన్నట్టు జ్ఞాపక శక్తి ఒకటి, తర్వాత సంగీతం సాహిత్యం మీద పట్టు ఉండడం, ఇప్పుడు ఇలాంటి హరికథ ఒక ఆర్ట్ ఫామ్ నేర్చుకోవాలంటే ఎలాంటి క్రమశిక్షణ ఉండాలండి? మా ఇంట్లో తెల్లవారుజాములు లేపడం మా నాన్నగారికి బాగా అలవాటు. అదే మాకు గురుకులానికి వచ్చిన తర్వాత మా రాణిగారు అస్సలు వదిలేవారు కాదండి. ఎవరు తెల్లవారుజాములు లేవకపోతే ఆ బుక్ లో రాసేసి ప్రొద్దుట వారి దగ్గర తీసుకెళ్ళాలి. ఇప్పటికీ అదే అలవాటు మీకు? నాకు ఇంకా అదే అట్లాగా అలవాటు అయిపోయింది. ఇంట్లో కూడా అంతే అట్లాగే అలవాటు. పొద్దుటే లేచి సాధన అది చేయకపోయినా ఏదో సూర్య నమస్కారాలు, వెంకటేశ్వర స్వామి సుప్రభాతం అన్ని చదువుకుని తర్వాత ఏవో కొంతమంది క్లాసెస్ ఉంటాయి, ఆన్లైన్ క్లాసులు ఉన్నాయి, అవి సంగీతంలో అవి చెబుతూ ఉంటారండి.